ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు కూడా నోటీసులు ఇచ్చేందుకు ఈ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందన్నారు హరీష్ రావు. అసెంబ్లీ సమావేశాల తర్వాత నాకు నోటీసులు ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం జోరుగా డైవర్ట్ పాలిటిక్స్ నడుపుతోందని చెప్పారు. 20% కమిషన్లు ఎవరిస్తే వాళ్లకే ఈ ప్రభుత్వం కాంట్రాక్టులు ఇస్తుందన్నారు హరీష్ రావు. ఇక రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ లో ఉండి మాట్లాడుతున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ డైవర్ట్ పాలిటిక్స్ నడుపుతున్నాడని ఆరోపించారు. ఈ కార్ రేసులో కేటీఆర్ తప్పు లేకున్నా కుట్రతోనే కేసులు పెడుతున్నారన్నారు హరీష్ రావు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 7,000 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారో కాంగ్రెస్ నేతలు చెప్పాలన్నారు. కనీసం 7 గజాల కాలువైనా తీశారా అని ప్రశ్నించారు. కమిషన్లు మంత్రులు పంచుకున్నారని ఆరోపించారు. బాంబే బ్రోకర్ చెప్పినట్లుగా జీహెచ్ఎంసీని 3 ముక్కలు చేశారన్నారు హరీష్. కొత్త డిస్కం పెట్టడానికి కూడా బాంబే బ్రోకరే కారణమన్నారు. బ్రోకర్ చెప్పడంతోనే ప్రభుత్వ భూములు కుదవపెట్టి రేవంత్ రెడ్డి అప్పులు తెస్తున్నారని ఆరోపించారు హరీష్. మరోవైపు పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. ఒకరిద్దరు పోలీసులు పోస్టింగ్ల కోసం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. పోలీసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లించుతామన్నారు హరీష్ రావు. ఏపీలో పోలీసులకు ఏం గతి పట్టిందో రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా అదే జరుగుతుందని చెప్పారు. కేసులు తనకు కొత్త కాదని, ఉద్యమంలో తనపై 300 కేసులు నమోదయ్యాయని అన్నారు హరీష్ రావు. రేవంత్ మెప్పు కోసం అక్రమ కేసులు పెడుతున్న పోలీసులు జాగ్రత్తగా ఉండాలన్నారు. తప్పు చేసిన పోలీసులను రిటైర్ అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తుంటే చూస్తూ కూర్చోబోమన్నారు. కాకి పుస్తకం ఎవరి కోసమో డీజీపీ సమాధానం చెప్పాలన్నారు హరీష్. పాలమూరు ప్రాజెక్టుకు 45 టీఎంసీలు ఇచ్చామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తరం రాసింది వాస్తవమన్నారు హరీష్ రావు. తప్పు ఒప్పుకొని చెంపలు వేసుకొని మళ్లీ 90 టీఎంసీల కోసం కేంద్రానికి లేఖ రాయాలని సూచించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చకు ఎక్కడికైనా సిద్ధమన్నారు హరీష్. చర్చకు ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తే V6 ఛానల్లో చర్చకు నేను రెడీ అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి తానొక్కడనే చాలని, కేసీఆర్ అవసరం లేదన్నారు. అసెంబ్లీలో సమయం ఇస్తే పాలమూరు రంగారెడ్డిపై మొత్తం చెప్తానన్నారు. అసెంబ్లీ సమావేశాలు 2 రోజులు నిర్వహిస్తే సరిపోదని 15 రోజులు నిర్వహించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు కూడా నోటీసులు ఇచ్చేందుకు ఈ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందన్నారు హరీష్ రావు. అసెంబ్లీ సమావేశాల తర్వాత నాకు నోటీసులు ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం జోరుగా డైవర్ట్ పాలిటిక్స్ నడుపుతోందని చెప్పారు. 20% కమిషన్లు ఎవరు ఇస్తే వాళ్లకే ఈ ప్రభుత్వం కాంట్రాక్టులు ఇస్తుందన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ లో ఉండి మాట్లాడుతున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ డైవర్ట్ పాలిటిక్స్ నడుపుతున్నారని ఆరోపించారు. ఈ కార్ రేసులో కేటీఆర్ తప్పు లేకున్నా కుట్రతోనే కేసులు పెడుతున్నారన్నారు హరీష్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 7,000 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారో కాంగ్రెస్ నేతలు చెప్పాలన్నారు. కనీసం 7 గజాల కాలువైనా తీశారా అని ప్రశ్నించారు. కమిషన్లు మంత్రులు పంచుకున్నారని ఆరోపించారు. బాంబే బ్రోకర్ చెప్పినట్లుగా జీహెచ్ఎంసీని 3 ముక్కలు చేశారన్నారు హరీష్. కొత్త డిస్కం పెట్టడానికి కూడా బాంబే బ్రోకరే కారణమన్నారు. బ్రోకర్ చెప్పడంతోనే ప్రభుత్వ భూములు కుదవపెట్టి రేవంత్ రెడ్డి అప్పులు తెస్తున్నారని ఆరోపించారు హరీష్. మరోవైపు పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. ఒకరిద్దరు పోలీసులు పోస్టింగ్ల కోసం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. పోలీసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు హరీష్ రావు. ఏపీలో పోలీసులకు ఏ గతి పట్టిందో రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా అదే జరుగుతుందని చెప్పారు. కేసులు తనకు కొత్త కాదని, ఉద్యమంలో తనపై 300 కేసులు నమోదయ్యాయన్నారు హరీష్. రేవంత్ మెప్పు కోసం అక్రమ కేసులు పెడుతున్న పోలీసులు జాగ్రత్తగా ఉండాలన్నారు. తప్పు చేసిన పోలీసులను రిటైర్ అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు హరీష్. పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తుంటే చూస్తూ కూర్చోబోమన్నారు. కాకి పుస్తకం ఎవరి కోసమో డీజీపీ సమాధానం చెప్పాలన్నారు హరీష్. పాలమూరు ప్రాజెక్టుకు 45 టీఎంసీలు ఇచ్చామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తరం రాసింది వాస్తవమన్నారు హరీష్ రావు. తప్పు ఒప్పుకొని చెంపలు వేసుకొని మళ్లీ 90 టీఎంసీల కోసం కేంద్రానికి లేఖ రాయాలని సూచించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చకు ఎక్కడికైనా సిద్ధమన్నారు హరీష్. చర్చకు ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తే V6 ఛానల్లో చర్చకు నేను రెడీ అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి తానొక్కడనే చాలని, కేసీఆర్ అవసరం లేదన్నారు. అసెంబ్లీలో సమయం ఇస్తే పాలమూరు రంగారెడ్డిపై మొత్తం చెప్తానన్నారు. అసెంబ్లీ సమావేశాలు 2 రోజులు నిర్వహిస్తే సరిపోదని 15 రోజులు నిర్వహించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు.